18న నాగర్ కర్నూల్ మండల పరిధిలో గల కుమ్మర గ్రామంలోని శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి జాతరలో జరిగిన ఘర్షణలో గాయపడి ఈ నెల 20న 2 నెలల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిందనే విషయంపై గత వారం రోజులుగా రాష్ట్ర రాజకీయ మరియు ప్రజా సంఘాల నాయకులంతా కూడా నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని ధర్నాలు రాస్తారోకోలో నిరసనలు తెలుపుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కాగా అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజా సంఘాల కుల సంఘాల నాయకులతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చిన్నారి హత్యకు గురైన అంతకులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుని తగిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేస్తూ సమాజంలో ఇంకా కూడా మనుషులపై చిన్న చూపులు చూపిస్తూ దేవుడి దర్శనానికి వెళ్లిన ఒక బీద కుటుంబంపై దాడి చేయడమే కాకుండా తిరిగి వాళ్ల మీదే కేసులు నమోదు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆ చిన్నారి హత్యకు పాల్పడిన 8 మందికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో కాంగ్రెస్ కుల వివక్ష దాడిలో చనిపోయిన 2 నెలల చిన్నారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేసి మరో 10 లక్షలతో ఇల్లు కట్టించి ఇస్తామని బాధితులకు వారు హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున కూడా ₹1,00,00,000 నష్టపరిహారం అందించి చిన్నారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నిబద్ధమైన కార్యకర్తలు మీరంతా కార్యక్రమం సజావుగా సాగాలి అంటే ప్రతి ఒక్కరు సహకరించండి. టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీసీ ఎస్ఎస్టీ జేఏసీ కార్యకర్తలు కావచ్చు, ఇక్కడికి వచ్చిన బీఎస్పీ డిఎస్పీ కార్యకర్తలందరూ కూడా దయచేసి సహకరించండి. వేదికకు లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ ఉండండి, అందరూ కూర్చోండి దయచేసి. మరీ కోరుతా ఉన్నా, దయచేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి సమయం పాటించాలి. అందరూ పక్క జరగాలి ప్లీజ్. దయచేసి అందరూ కూడా సైడ్ పక్క జరగాలి. ఇప్పుడే ఈ వేదిక దగ్గరికి మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు సార్ గారు, అట్లాగే రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీరన్న గారు, అంజయ్ యాదవ్ గారు, మరి రాజారాం యాదవ్ గారు, పిసి సెన్నజప్ప గారు కూడా, కుర్వ బాగయ్య, నాగర్తోటి వెంకటరామ్ గారు కూడా వేదిక కావడం జరిగింది. అట్లాగే పెద్దలు పోగల మనోహర్ పిల్ల ఆయన నాకు తెలియక అడుగుతా, 2 నెలల పసిగుడ్డు కులం తెలుసా? 2 నెలల పసిగుడ్డు, 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం, మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది మతం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి, దేవుడు దర్శనానికి రాకుండా చేసి, వారి మీద దాడి చేసి, మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి, ఆ తండ్రికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థను చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా, హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా, ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. అవునా, ఈ రోజు ఈ సంఘటన, ఈ 2 నెలల పసిగుడ్డు నిజంగా ఒక ఎమ్మెల్యే బిడ్డనో, ఒక ఎంపీ బిడ్డనో, ఒక రాజకీయ నాయకుడి బిడ్డనో అయితే ఇట్లే ఉంటుండే. ఇవాళ స్పందన అధికార యంత్రాంగం మీరు కూడా ఆలోచించండి, మీడియాలో కూడా చూపెట్టండి. ఒక సామాన్యుడు కదా, గొంతు లేదు కదా, గణేష్ కదా, ఆయనకి ఎవడున్నాడు అని అనుకుంటున్నారేమో. ఇంతమంది నిలబడ్డం ఇవాళ రాజకీయాలకు అతీతంగా భవిష్యత్తులో కూడా నిలబడదాం. తెలంగాణ సామాజిక చైతన్యాన్ని చాటుదాం. తెలంగాణ సమాజంలో కులము మతం పిచ్చి లేదు. మన దగ్గర ఇంకో వేరే రాష్ట్రంలో ఉన్నట్టు కులం మతం పేరు మీద రాజకీయాలు లేవు. అదే పద్ధతుల్లో మనం భవిష్యత్తులో కూడా నడవాలా. ఇక్కడ అందరూ ఒకటే, అందరి ఓట్లో ప్రవహించేది గదే రక్తం,
అందరికి ఉన్నది గదే గుండె గదే కాలేయం అన్నట్టుగా అందరం కలిసికట్టుగా ఆ కుటుంబానికి కులాలకు అతీతంగా నిలబడదాం. అది మర్రి జనార్దన్ రెడ్డి అయినా, లేకపోతే విశారదన్ అయినా, మందకృష్ణ అయినా, బిఎస్పీ అయినా, కేటీ రామారావు అయినా, ఎవరైనా అందరం మనుషులమే. అందరం ఇవాళ ఒక తండ్రిగా చెప్తా ఉన్నా నేను. నిజంగా తల్లడిల్లిపోయింది వార్త చూసిన తర్వాత, గుండె తల్లడిల్లిపోయింది. 2 నెలల పసిగుడ్డును తనడానికి మనిషి అనేటానికి మనసు వస్తుందా? వాడు మానవ మృగమా? ఇంకోటి వాడు బయట ఉండాలనా అటంటోడు? అందుకే నేను అంటున్నా, ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఏది లేదు. ఆ తల్లికి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. జరిగేదాకా మనం వదిలిపెట్టొద్దని మీడియాను కూడా ప్రత్యేకంగా కోరుతూ